క్యారెట్తో ఇలా డిఫరెంట్గా చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలని కూడా అనిపిస్తుంది. ఫస్ట్గా ఒక 3 కేజీలంతా క్యారెట్ సన్నగా తురుముకొని బాయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత దానికి సరిపడా 1 లీటర్ పాలు తీసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక 3 యాలకులు వేసుకోవాలి. అందులో యాలకులు వేసుకొని బాగా ఉడికించుకొని ఆ తర్వాత అందులో 1 కప్ అంత షుగర్, అంటే మీ టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోండి. బాగా ఆ తర్వాత ఘీలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చి కోవా మీ దగ్గర ఉంటే అందులో యాడ్ చేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 1 లీటర్ పాలు, ఒక 4 బ్రెడ్, 1 కప్ అంతా కోవా తీసుకొని అందులో వేయించుకోవాలి. కొంచెం అంతా షుగర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఆ తర్వాత మనం రెడీ పెట్టుకున్న హల్వా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఆ తర్వాత దాని మీద ఇలా సర్వ్ చేసుకుంటే టేస్టీ